హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. 10 రూపీస్కే ఓపీ ఫీజు అనేది కూడా కలెక్ట్ చేస్తున్నారంట. అది కూడా ఎవరో కాదు, మెడ్స్టార్ హాస్పిటల్ వాళ్ళు. అసలు ఇది ఎంతవరకు నిజం? మరి ఏమన్నా పబ్లిసిటీ స్టంట్ కోసం ఏమన్నా కానీ 10 రూపీస్ ఓపీ అని చెప్పేసి చెప్తున్నారా? ఇలాంటి డౌట్స్ అనేది కూడా నా మైండ్లో బోల్డ్ అనేవి కూడా ఉన్నాయి. మరి లోపల ఈ 10 రూపీస్కి వాళ్ళు ఏమేమి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, అది ఎంతవరకు నిజం అనేది అడిగి తెలుసుకున్నాం. మరి తెలియటెందుకు, వెళ్దాం పదండి. మనం ఇప్పటివరకు అయితే మెడ్స్టార్ హాస్పిటల్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అండ్ మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ దొరికే ఫెసిలిటీస్ అన్నీ చూసాము. కాకపోతే మనం ఒక పాయింట్ మాత్రం మర్చిపోయాం, అదే 10 రూపీస్ కన్సల్టేషన్ ఫీ. ఇది ఎంతవరకు నిజం ఏంటా అనేది కూడా మరి మెడ్స్టార్ హాస్పిటల్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్నే అడిగి మన డౌట్స్ అనేది కూడా క్లారిఫై చేసుకుందాం. సార్, హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఏంటంటే 10 రూపాయలకే కన్సల్టేషన్ ఫీజు, ఆ వైద్యం అనేటప్పటికీ ఏంటి ఇప్పుడు ఎక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అసలు కన్సల్టేషన్ ఫీజే థౌజండ్స్లోనూ ఉంటుంది, మినిమం థౌజండ్స్లో ఉంటుంది. కానీ ఇక్కడ 10 రూపీస్ అని ఎందుకు? మనం ఈ 10 రూపీస్ కాన్సెప్ట్ అనేది మనం ఎందుకు తీసుకున్నామంటే సార్, ఈ మెడిస్టార్ హాస్పిటల్స్ అనేవి మనం ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. వితిన్ 3 yearsలోనే మనం ఒక 5 branches దాకా వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 3 years అయిన సందర్భంగా మనము జనాలకి ఏదో ఒకటి బెనిఫిట్ లాగా చేద్దాము అని ఆలోచిస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై పార్ట్నర్ డాక్టర్ శివమోహన్ రెడ్డి గారు అని ఉంటారు. సారు తాండూరులో ప్రతి గురువారము ఫ్రీ ఓపీ చూస్తారు. ఆ ఫ్రీ ఓపీ చూసినప్పుడు అరౌండ్ ఒక 500 to 600 ఓపీ ఉంటుంది ఆ రోజు. అంటే దాన్ని అర్థం ఏంటంటే, పేషెంట్స్ అనేవాళ్ళు ఆ ఫ్రీ ఓపీ అనేది దానికోసం వెయిట్ చేస్తూ, వాళ్ళు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ సరే గురువారం అనేది ఫ్రీగా ఉంటుంది కదా, ఆ రోజు వెళ్దాం కదా అనే ఉద్దేశంతో వెయిట్ చేస్తూ ఉంటున్నారు. మనము ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా, అంటే ఇప్పుడు హెల్త్ ఫీల్డ్లో ప్రతి సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆ టైం అనేది, అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ జరిగింది అనుకోండి, 100% పేషెంట్ సర్వైవల్ అనేది, పర్సంటేజ్ ఆఫ్ సర్వైవల్ అనేది ఎక్కువ రేషియో ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వెయిటింగ్ లేకుండా వాళ్ళకి కన్సల్టేషన్ ఫీజు అనేది అందుబాటులో పెట్టినట్లయితే వాళ్ళు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా వచ్చి చూయించుకుంటారు. డాక్టర్స్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందుతుంది అనే ఉద్దేశంతో మనము ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది సార్. సార్, నిజంగా చెప్పండి, ఈ 10 రూపీస్ కాన్సెప్ట్ అనేది పబ్లిసిటీ స్టంటింగ్ కాదు కదా? కాదు సార్, కాదు. ఇది మీకు ఆల్రెడీ November 1st నుంచి మనం స్టార్ట్ చేసాం సార్. November 1st నుంచి కూడా మన 5 బ్రాంచుల్లో కూడా ఇది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం నేను మీ ఇంటర్వ్యూ కూడా చూశాను. పటాన్చెరు బ్రాంచ్లో మా పార్ట్నర్ ఉంటారు లత గారు, ఆమెతో మీరు వెళ్ళి ఇదే వెరిఫై చేసుకున్నారు. మీకు మీరే చూసి ఉండొచ్చు అక్కడ. ఇక్కడ కూడా మీరు ఇప్పుడు అమీర్పేట బ్రాంచ్లో ఉన్నారు. అమీర్పేట బ్రాంచ్లో కూడా అదే జరుగుతుంది. అంటే 10 రూపీస్ కాన్సెప్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. మెయిన్గా లాస్ట్ టైం పటాన్చెరు అక్కడికి వెళ్ళి మేము ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు కూడా 10 రూపీస్ అక్కడ వరకు అంటే ఓకే అనిపించింది. కానీ నాకు అన్ని హాస్పిటల్స్లో మా బ్రాంచెస్ ఎక్కడైతే ఉంటాయో, మెడ్స్టార్ బ్రాంచెస్ అన్ని చోట్ల కూడా మేము ఇదే ఇంప్లిమెంట్ చేస్తున్నామని లత గారు చెప్పారు అనమాట. సో నేను ఇక్కడ యాక్సిడెంటల్గా వచ్చి సో ఒకసారి ట్రై చేద్దాం, ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుందామని వచ్చాను. అమీర్పేట బ్రాంచ్లో కూడా వర్కౌట్ అవుతుందంటే ఇట్ వాస్ వెరీ హ్యాపీ. వైద్యం అనేది ఇప్పుడున్న జనరేషన్లో, అంటే ఇప్పుడున్న టైంలో చాలా కాస్ట్లీ అయిపోయింది, మందుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్. కానీ ఇది మాత్రం బాగా ఇంప్లిమెంట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ 10 రూపీస్ దాంట్లో మీరు ఎలాంటి సేవలు అనేది కూడా మీరు మాకు ఇస్తున్నారు? మనము కన్సల్టేషన్తో పాటు సార్, అంటే పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళు తీసుకుంటున్న ప్రతి సర్వీస్లో బెనిఫిట్ ఇవ్వాలి. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, ఓపీ వరకు 10 రూపీస్ తీసుకుంటారు, దాన్ని ల్యాబ్లో కావచ్చు, ఫార్మసీలో కావచ్చు కవర్ చేస్తారు అనేది కూడా ఉంటుంది సార్. అలా కూడా పేషెంట్స్ అనేవాళ్ళు అలా కూడా అనుకోకూడదు అనే ఉద్దేశంతో మనము, వాళ్ళు ఏదైనా ఒకవేళ డాక్టర్ గారు చూయించుకున్నాక వాళ్ళకి ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ రాసినప్పుడు మనం కంపల్సరీగా వాళ్ళకి 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ల్యాబ్లో. అదేవిధంగా ఫార్మసీలో కూడా ఒక 20% దాకా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది.
అంటే అదేవిధంగా వాళ్ళు ఒకవేళ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, Hmm. ఏదైనా సర్జరీ కానీ వాళ్ళకి ఏదైనా ఒకవేళ అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే అడ్మిషన్ ఫీజులో కూడా మనం 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. Oh. అంటే పేషెంట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా కానీ ప్రతి దాంట్లో కూడా మనం పేషెంట్కి బెనిఫిట్ ఇస్తున్నాం సార్. ఓకే సార్, ఇదైతే స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్లీ 1.5 month అవుతుంది. అవును సార్. మరి పేషెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా హ్యూజ్గా ఉంది సార్. అంటే యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది 10 రూపీస్ తోటి స్టార్ట్ చేసాం సార్. 10 రూపీస్తో స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎవరైతే కొంచెం రెగ్యులర్ పేషెంట్స్ వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేదో లేని వాళ్ళు వచ్చేసి మనల్ని అప్రోచ్ అయ్యారన్నట్టు. సార్ మీరు వైట్ రేషన్ కార్డు వాళ్ళ కోసం అని చెప్పేసి అని పెట్టారు, మరి మేము రెగ్యులర్గా వస్తున్నాం మీ దగ్గరికి, మరి మాకు కూడా బెనిఫిట్ ఇవ్వాలి కదా అంటే మేము మళ్ళీ దాన్ని కొంచెం రీమాడిఫై చేసి ఈ 10 రూపీస్తో పాటు ఒక 100 రూపీస్ అని మెడిస్టార్ హెల్త్ కార్డ్ అని చెప్పేసి అని ఒక హెల్త్ కార్డు ఇస్తున్నాం సార్. అంటే మన హాస్పిటల్స్ తోటి ఎవరైతే అసోసియేట్ అయి ఉంటారో వాళ్ళకి ఒక 100 రూపీస్ తోటి ఒక కార్డు ఇస్తున్నాము. ఈ బెనిఫిట్స్ 10 రూపీస్లో ఏదైతే బెనిఫిట్స్ చెప్పామో మన వైట్ రేషన్ కార్డు వాళ్ళకి అదే బెనిఫిట్స్ కూడా మనం మెడిస్టార్ హెల్త్ కార్డు ఉంటే ఆ బెనిఫిట్స్ అన్నీ ఇస్తున్నాం సార్. ఇలా బెనిఫిట్స్ అన్నీ ఇస్తూ ఉన్నప్పుడు అంటే నార్మల్గా కొంచెం ఏమనుకుంటారంటే అరే వీళ్ళు ఏదో ఒకటి లోపల కిటిక్ పెట్టకుండా మాత్రం ఉండదు, ఖచ్చితంగా ఎక్కడో చోటు నుంచి లాగేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం ఏదైనా కొనుక్కున్నామంటే మీకు ఫ్రీ అని పెడతారు, పైన స్టార్ మార్క్ అనేది ఉంటుంది, కండిషన్ సప్లై టైప్. అవును. సో అలాంటి డౌట్లు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా దగ్గర అటువంటి డౌట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే పైన స్టార్ మార్క్ అయితే లేదు? లేదు 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 సార్. ఓకే, కంప్లీట్గా మనము ఏదైతే చెప్తున్నామో అది చేస్తున్నాం సార్. పేషెంట్ ఇప్పుడు ఆప్షన్స్ అనేవి బోల్డ్ ఉన్నాయి సార్. పేషెంట్ వాళ్ళు ఇక్కడ చూయించుకున్న తర్వాత ఎస్పెషల్లీ గూగుల్లో వాళ్ళు ఎత్తుకుతున్నారు ప్రతిదీ. అంటే ఇప్పుడు మొబైల్లో ప్రతిదీ తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సర్జికల్కి సంబంధించి ఒక ప్యాకేజ్ చెప్పామనుకోండి, దాన్ని మళ్ళీ వాళ్ళు రీవెరిఫై చేసుకుంటారు ఎమర్జెన్సీస్లో తప్ప. ప్లాన్ సర్జరీస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని వాళ్ళు రీవెరిఫై చేసుకొని మనకు చేయించుకోవచ్చు అండి, అది కూడా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడైతే మనము అమీర్పేట బ్రాంచ్లో ఉన్నాము. సో ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అనేది కూడా మీరు ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు? సార్ మనం ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగానే రన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మన దగ్గర ఉన్న డాక్టర్స్ అందరూ కూడా నేను చెప్పగలుగుతాను ద బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు సార్ మన దగ్గర. ఓకే, లైక్ గైనకాలజిస్టులు కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేసిన డాక్టర్స్ సార్ మన దగ్గర ఉన్న డాక్టర్స్. అంటే వాళ్ళు దగ్గర ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉండి ఎన్నో వేల మంది పేషెంట్స్కి సర్వీస్ ఇచ్చిన డాక్టర్స్ అందరూ ఉన్నారు అన్నట్టు. ఓకే, అంటే నేను చెప్పగలుగుతాను సార్, మెడిస్టార్ హాస్పిటల్ లాస్ట్ టైం ఒక పేషెంట్ మాకు చెప్పారు, అంటే ఆ క్యాప్షన్ అన్నట్టు మెడిస్టార్ విత్ 5 star ట్రీట్మెంట్ అని చెప్పేసి అని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలోనే అనుకుంటాను, అది నేనే సార్. అంటే అది మనకి ఏంటంటే సార్ ఆ విధంగా మనం సర్వీస్ చేయగలుగుతున్నాం సార్. వచ్చిన పేషెంట్కి అఫోర్డబుల్ ప్రైస్లో, అంటే వాళ్ళు ఎంతవరకు అయితే అఫోర్డబుల్ పెట్టుకోగలుగుతారో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ద బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మెడిస్టార్ హాస్పిటల్లో అన్ని బ్రాంచెస్లో కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం సార్. లాస్ట్ టైం మన పటాన్చెరు బ్రాంచ్ని నేను విజిట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే సార్, సో ఓన్లీ 10 రూపీస్ అనే దాని గురించే కాకుండా ఒక క్రిటికల్ కేసు ఎవరైతే వచ్చారో అంటే వేరే హాస్పిటల్స్లో ఎక్కడ తీసుకొనిది, సో మెడ్స్టార్లోనే మాత్రమే సో వాళ్ళు తీసుకున్న తర్వాత సో సక్సెస్ఫుల్గా సర్జరీ అనేది కంప్లీట్ చేసుకొని సో ఆ పేషెంట్ని కూడా నీట్గా ఇంటికి పంపించారు. సో ఆవిడతో పేషెంట్తో కూడా మాట్లాడాను అండ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇలాంటి క్రిటికల్ కేసెస్ అనేది కూడా మొత్తం ఇక్కడ కూడా తీసుకుంటాం. అవును సార్, అంటే మనకి అన్ని బ్రాంచెస్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి సార్. మన అన్ని బ్రాంచ్లో కూడా ఐసీయూ ఫెసిలిటీ ఉంటుంది, డాక్టర్స్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు. ఎలాంటి క్రిటికల్ కేసు వచ్చినా కానీ మనం ఇంక్లూడింగ్ ఆంకాలజీ కూడా చేస్తున్నాం సార్. ఓకే, రీసెంట్గా మనం ఆంకాలజీ డాక్టర్స్ని కూడా అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళది సియాన్ క్యాన్సర్ క్లినిక్స్ అని చెప్పేసి అని వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఒక 12 members టీమ్ ఉన్నారు. మన బ్రాంచెస్లో అన్నింటిలో కూడా వాళ్ళు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫుల్ టైం ఫెసిలిటీ వాళ్ళని కూడా మనం పెట్టాం సార్, వాళ్ళు ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా పెట్టాం. ఓకే, సో మొత్తం మీద అయితే మెడ్స్టార్ హాస్పిటల్స్లో ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి కావాల్సిన వసతి అనేది కూడా దొరుకుతుంది సార్. మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ అదే ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది దొరుకుతుంది. మీరు ఇప్పుడు మా హాస్పిటల్ చూసింటారా మీరు, లైక్ కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది సార్. అంటే లైక్ రూమ్స్ కావచ్చు, మీకు ఓపీ క్యాబిన్స్ కావచ్చు, అదేవిధంగా ఐసీయూ సెటప్ కావచ్చు, ఈవెన్ ఆపరేషన్ థియేటర్స్ కూడా మాడ్యులర్ థియేటర్స్ ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సార్. అండ్ మెరుగైన వైద్యం కోసము మన
పల్లెటూర్లలో కానీ ఏదైనా టౌన్స్లో ఉన్న వాళ్ళకి మెరుగైన వైద్యం కావాలి, అరే సిటీకి వెళ్ళామంటే అక్కడ దొరుకుతుందిరా బాబు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొన్ని అలాంటి వాళ్ళకు స్పెషల్గా మన దగ్గర నుంచి సర్వీసెస్ ఎలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా ఏంటి? మనం ప్రస్తుతానికైతే ఈ స్కీమ్ని ఈవెన్ విలేజెస్లో కూడా తీసుకెళ్తున్నాం సార్. అంటే మనం ఓన్లీ ఆంధ్ర తెలంగాణ అనే కాకుండా ఈవెన్ మనం పటాన్చెరులో తీసుకుంటే బీదర్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కార్డ్ని, వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అంటే మనకి ఇండియాలో ఉన్న ఏ స్టేట్ అయినా సరే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉందంటే మనం ఈ కార్డు ఇచ్చేస్తున్నాం అండి. వైట్ రేషన్ కార్డు లేదంటే కన్నా మెడిస్టార్ హెల్త్ కార్డు అనేది ఇస్తున్నాం సార్. దానివల్ల యూసేజ్ అనేది బాగా పెరిగింది సార్. అంటే వాళ్ళకి తెలియడము, ప్లస్ ఈ సోషల్ మీడియా ద్వారా మేము ఇచ్చిన ఇంటర్వ్యూస్ ద్వారా కూడా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్పగలుగుతాం సార్. కొంతమంది వేరే వేరే హాస్పిటల్స్లో చూయించుకొని వాళ్ళు చెప్పిన ప్రైజెస్కి అఫోర్డబుల్ లేక చేయించుకోలేని కేసెస్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ద్వారా మాకు అప్రోచ్ అయ్యారు సార్ చాలామంది. ఓకే, అది మాత్రం వెరీ హ్యాపీ సార్. చాలా చాలా హ్యాపీ సార్. అంటే వాళ్ళకి చేసాం సార్ మనం ఇక్కడ. ఓ పేషెంట్ లాస్ట్ టైము మనకి ఖమ్మం నుంచి వచ్చారు, వాళ్ళు ఇక్కడ చూయించుకున్నారు, సమ్ యూరాలజీ ప్రాబ్లం ఉంది, దగ్గర దగ్గర ఎక్కడో 5 lakhs దాకా చెప్పారు. వాళ్ళు మాకు అఫోర్డబిలిటీ లేదు సార్, మా దగ్గర అంత మనీ లేదు అని చెప్పేసానంటే మనం రమ్మన్నాం. ఫస్ట్ వచ్చారు, చూయించుకున్నారు. ఇక్కడ డాక్టర్ బలరాం గారు అని ఉంటారు, సార్కి చూయించాము. చూయించిన తర్వాత సారు నీట్గా ఒక 1.5 lakhలో మనం సర్జరీ చేసి వాళ్ళని హ్యాపీగా పంపించాం. రియల్లీ సార్. సార్ బయట 5 lakhs అయ్యేదో ఇక్కడ 1.5 lakhలో 1.5 lakhలో అయిపోయింది సార్. సూపర్ సార్. సార్ ఓన్లీ అక్కడైతే యూరాలజీ ప్రాబ్లమ్ సంబంధించిన సర్జరీ ఏదో సజెస్ట్ చేశారు, సో అవే కాకుండా వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ విషయంలో కూడా మన దగ్గర నార్మల్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కానీ లోవర్ మిడిల్ క్లాస్ వ్యక్తి కానీ భరించే, అంటే వాళ్ళు తగ్గట్టు వాళ్ళ శక్తికి తగ్గట్టు మరి ఖర్చు పెట్టుకునేంత వైద్యం అనేది ఇక్కడ దొరుకుతుంది. డెఫినెట్గా ఉంటుంది సార్, నేను అదే చెప్పగలుగుతున్నాను. మెడిస్టార్ హాస్పిటల్స్లో మనం పెట్టింది కూడా ఏంటంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి అనే లక్ష్యంతో మనం పెట్టడం జరిగింది. అది మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం సార్. అంటే వాళ్ళు కంపారిజన్ కూడా చేసుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు అంటే బయట చూయించుకొని వాళ్ళు కాస్ట్ అఫోర్డ్ చేయలేక ట్రీట్మెంట్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చే వాళ్ళు కూడా మనం వాళ్ళ అఫోర్డబుల్ ప్రైస్లోనే మనం చేయగలుగుతున్నాం సార్. అదైతే చేయగలుగుతాం. సూపర్ సార్. నేను లాస్ట్ టైం మాట అన్నాను అనమాట, ఏంటంటే మెడ్స్టార్ విత్ 5 star అని. సో మీరు ఇప్పుడు చెప్పిన యూరాలజీ కేసు విన్న తర్వాత ఇక్కడ కూడా నాకు మరొకసారి చెప్పాలనిపిస్తుంది, మెడ్స్టార్ విత్ 5 star. థ్యాంక్ యూ సార్. మీరు మా గూగుల్ రివ్యూస్ చూసినా కానీ తెలుస్తుంది సార్. అంటే పేషెంట్స్ వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్తారు, అంటే వాళ్ళు ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేక పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ అఫోర్డబుల్ ప్రైస్లోనే చేయించుకొని వెళ్తున్న టైంలో వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్స్, అంటే మనము వీడియోస్ కూడా తీసుకుంటాం సార్, పేషెంట్ది ఫీడ్బ్యాక్ వీడియోస్ తీసుకుంటాము. ఆ వీడియోస్ మన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తాం అన్నట్టు. దాంట్లో చూసినా కానీ తెలుస్తుంది అన్నట్టు. అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా బయటికి వెళ్తారు, వాళ్ళు ఎంత స్ట్రగుల్స్లో నుంచి వచ్చారు, ఇప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తున్నారు అనేది కూడా ఉంటాయి సార్. కొంతమంది చాలా మంది వీడియో చూసే వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు సార్, ఇలాంటి వీడియోస్ చాలా చూసాము అది ఇది అని చెప్పేసి. కానీ మీరు రియల్ టైంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మీరు షేర్ చేశారు సార్, అది ఇంకా హ్యాపీ అనిపించింది. అండ్ ఈసారి ఇంకా అలాంటి పేషెంట్స్ ఉన్నప్పుడు అంటే మాకు చెప్పారనుకోండి, ఇంకా మా ప్రేక్షకులు ఇంకా బాగా చెప్పచ్చు. డెఫినెట్గా సార్ చెప్తాను సార్. నేను పేషెంట్స్ ఉన్న వాళ్ళని కూడా ఒకసారి మిమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యి మీకు కూడా చెప్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మరొకసారి నిరూపించారు మెడ్స్టార్ విత్ 5 star అని. సో మంచి మెరుగైన వైద్యం అనేది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్. గైస్, మరి మెడ్స్టార్ హాస్పిటల్స్ అయితే నేను లాస్ట్ టైం క్యాప్షన్ చెప్పాను కదా, మెడ్స్టార్ విత్ 5 star. సో అదే నిరూపించేలాగా కూడా సో మనందరికీ అఫోర్డబుల్ ప్రైసెస్లో మరి సర్జరీస్కైనా కానీ ఈ వైద్యానికైనా కానీ ద బెస్ట్ హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది మెడ్స్టార్.